మండుతుంది, కొంత బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. మీరు తోలు తీస్తాము తొక్క తీస్తామని చెబుతున్నారు, ముందర రాష్ట్రానికి రండి. రాష్ట్రంలో లేరు మీరు, ఎక్కడ బెంగళూరు అటు ఇటు వెళ్ళి తిరుగుతున్నారు మీ నాయకులు. మీరు రాష్ట్రానికి వచ్చిన తర్వాత మిగిలిన ఇప్పుడు మీరు చెప్పిన ఆ 2 మాటలు దాని గురించి చెప్పడం, వాళ్ళ నాయకుడే లేడు మొత్తం నాయకుడు, ఇంకా వేరే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం రాష్ట్రం నుంచి పారిపోయారు. వాళ్ళు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పుడు బాలకోటే గారు మొత్తం 33,600 కోట్ల రూపాయలండి సివిల్ సప్లైస్ ద్వారా చేసిన అప్పండి. 33,600 కోట్ల రూపాయలు స్వయంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ నారాయణ మనోహర్ గారు చెప్తున్నారు. సో ద్వారంపూడి ఇన్వాల్వ్మెంటు గురించి మాట్లాడుతూ దాంతో చాలా డీటెయిల్డ్ హోంవర్క్ చేసుకుంటూ వస్తున్నారు. గవర్నమెంట్ ఏమీ కిమ్మిన్నాస్తిలాగా ఏం కూర్చోలేదు, అందరూ కూడా ఎవరి శాఖలు వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. అండ్ బ్యూటీ ఏంటంటే ఈసారి ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో మంత్రులు ఏంటంటే వాళ్ళ బాధ్యతలు వాళ్లే నిర్వహించేలాగా ఒక సౌకర్యం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, ఇదివరకట్లా కాకుండా. సో వాళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నారు, ఎగ్జామిన్ చేస్తున్నారు, అవసరమైన చోట చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇస్తున్నారు. ఇదే అప్రిషియబుల్. సో ఇప్పుడు మొత్తం 33,600 కోట్ల రూపాయలు అప్పు చేసిన అప్పు ఎక్కడికి పోయింది ఈరోజు? దీన్ని తేలుస్తారా, లేకపోతే లాస్ట్ టైము చేసినట్టు అలా జాప్యం చేసేసి చివరిలో, ఎందుకంటే తీరా చూస్తే అక్కడ కూడా మనకు సంబంధించిన కాంటాక్ట్లో ఉన్నారనే ఒక మాట కూడా నిన్న రాత్రి బయటకు వచ్చింది. సో మళ్ళీ స్లో డౌన్ అవుతుంది ఆ ప్రాసెస్ ఏమన్నా? వాసు గారు, వాసుదేవ గారు, శ్రీకృష్ణుడు కూడా వాసుదేవుడు పాండవులతో కౌరవులతో కూడా ఆటాడుకున్నట్టుగా, కపట నాటక సూత్రధారి అన్నట్టుగా మీ ఆట నాకు అర్థమవుతుంది. మీరు ఆడుకుంటున్న ఆట నాకు అర్థమవుతుంది చక్కగా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు అడిగింది ఆంధ్రప్రదేశ్లో 29,000 మంది ఆడబిడ్డలు మాయమయ్యారని గతంలో ప్రతిపక్ష పార్టీ హోదాలు విమర్శించారు. ఆ ఆడబిడ్డలకు సంబంధించిన ఆచూకీ ఏమన్నా తెలిసిందా? నేను ఆ రోజు నా స్టేట్మెంట్ని పట్టుకొని నేను కూడా రాష్ట్రం అంతా కూడా వైసీపీ పార్టీ మీద రుద్రతాండవం చేశాను. ఏమయ్యారు ఈ ఆడబిడ్డలు? 18 నుంచి 20, 20 నుంచి 24 ఆ ఆడబిడ్డల్లో కూడా అత్యధికంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉంటారు. సాధారణంగా ఈ మిస్సింగ్ ఇంకోసీలు ఉండేదంతా కూడా క్రింది కులాల ఆడబిడ్డలే, పై కులాల ఆడబిడ్డలు ఉండదు. ఏమయ్యారు? ఇంత కేంద్ర ప్రభుత్వ నిఘా ద్వారా వచ్చిన సమాచారం అనే నేను అడిగాను. రాముడికి సీత ఏమవుతుందంటే దశరథుడు జనకుడు అని చెప్పినట్టుగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మీద కూడా బాధ్యత ఉంది. నిజంగానే 29 మంది ఆడబిడ్డలు ఏమైపోయారు? అది రాజ్యం చేయాల్సిన పని. సాధారణ మిస్సింగలా లేదా నేరపూరిత మిస్సింగలా? ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. ఈరోజు చెప్పకపోయినా కూడా నెల తర్వాత చెప్పాలి, 6 నెలల తర్వాత చెప్పాలి. రాజకీయాల్లో ఒక మాట మనం మాట్లాడామన్న తర్వాత ఆ మాట మనల్ని వదలదు. వదలను బొమ్మ అది వదల అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా అదే. మీరు రోజా గారు జబర్దస్త్ డ్యాన్స్ వేస్తే రోజా గారికి ఏమి నష్టం? జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం. అంబటి రాంబాబు గారు నోటి పారుదలతో మాట్లాడితే అంబటి గారికి ఏమి నష్టం? పోతే ఎమ్మెల్యే పదవి పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం. నేను గతంలో 2 సార్లు చెప్పా, పశువులు చెదరిన పశువుల కాపరిది తప్పు, సేనల చెదరిన సేననాథుడికి తప్పు. చౌడప్ప పద్యం చెప్పారు. ఈ రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని, తప్పు చేసిన మంత్రిత్వ శాఖ మీద విచారణ చేయండి. అలాగనే మనం 4 ఏళ్ళుగా బాలకోటే మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, వాటికి సంబంధించిన అంశాల మీద కూడా సత్వర విచారణ అయితే చెప్పి ప్రజలకు మనం సమాధానం చెప్పాలి. పైపచ్చి ఆడబిడ్డల కేసు మామూలు కేసు కాదు. నాకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సార్, నిన్న మైసూరు నుంచి వచ్చింది వచ్చంట, బద్వేలు నుంచి వస్తున్నారు. నాకు కనీసం వాళ్ళని ఇంటి దగ్గర షెల్టర్ ఇచ్చే అవకాశం లేదు. ప్రజలు నన్ను ఎమ్మెల్సీ బాలకోటం చేశారు. ఒకటెవనక్కర్లా. మీకు జాషువాకి కవి కోకిల, కవి సామ్రాట్ ఎవరిచ్చారు బిరుదులు? ప్రజలే ఇచ్చారు. ప్రభుత్వాలు ఇవ్వటం లేట్ అవుతుంది. అలాగనే రామారావు గారు కూడా ఎంతోమంది ప్రజలు ఇచ్చారు. మమ్మల్ని ఎమ్మెల్సీని పిలిచేస్తున్నారు. మొన్నటిదాకా అమరావతి బాలకోటి అన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ బాలకోటి అన్నారు. ఎంతోమంది వస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, కుటుంబాల్లో జరిగే తప్పులు వేరు, జీవితాల్లో జరిగే తప్పులు వేరు, ప్రభుత్వాలు చేసే తప్పులు వేరు.
మనం ప్రభుత్వాలు చేసే తప్పులను మాట్లాడుతుంటాం. కుటుంబాల్లో ఆర్థికంగా చితుకుతారు, మానసికంగా చితుకుతారు, ఎన్నో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అక్కడ దోపిడీలు జరుగుతాయి, దొంగతనాలు జరుగుతాయి, కుటుంబాల్లో గొడవలు జరుగుతాయి. కానీ ఒక ప్రభుత్వం అత్యాచారాలకు మోతమిస్తే, ఒక ప్రభుత్వం దోపిడీ చేస్తే, దానికి ద్వారపూడి చంద్రశేఖరరావు అంటున్నారు, ఒక ఎమ్మెల్యే దోపిడీ చేస్తే మనం రాజ్యహింసనే మాట్లాడతాం. కుటుంబాల్లో ఇన్ని కోట్ల మంది కుటుంబాల్లో ఇబ్బందులు ఎందుకు జరగవు? వాటి పరిష్కారం చేయలేరు. ఇప్పుడు ఆ శివుడా, యేసు ప్రభువా, ఇవన్నీ కుటుంబాల్లో అలజడులు. మనంతా ఆధ్యాత్మిక దేశంలో ఉన్నాం. ఒక ప్రభుత్వ తప్పిదాలనే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడాల్సిన బాధ్యత కూడా అదే. ప్రభుత్వం ఉంది ఏంటంటే నేరాలను అదుపు చేయటం కోసం. కాబట్టి ఒక మాట చెప్పిన వాసు గారు, ఒక మాట చెప్తే అండర్లైన్ చేసుకోండి. కౌరవులు ఓడారు, పాండవులు గెలిచారు. ఓడిన కౌరవులు చెల్లాచెదురయ్యారు, గెలిచిన పాండవులు పట్టాభిషక్తులయ్యారు. కానీ పాండవులను గెలిపించిన శ్రీకృష్ణుడు ఇంట్లోనే ఉన్నారు. రావణుడు ఓడాడు, రాముడు గెలిచాడు. ఓడిన రావణ దండు ఆగమాగమయ్యింది, గెలిచిన రాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. కానీ గెలిపించిన వానర జాతి అడవిలోనే ఉండిపోయింది. నాకు అర్థమవుతున్న రాజకీయమే. నేను ఒక అబ్జర్వేషన్ చెప్తానండి. అధో జగత్ కులాలకి సంబంధించి మీరు చేసిన ప్రస్తావన, అంటే పురాణ ప్రస్తావనని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నిన్ననే ఒక పోస్ట్ కూడా పెట్టా. అధో జగత్ కులాలు ఏకమవటం అనేది రాజ్యంలో అగ్రకులాలను క్లెయిమ్ అగ్రకులాలు అనేవి లేవండి, ఇతర కులాలు మాత్రమే ఉన్నాయి. వెనుకబడిన కులాలు, ఇతర కులాలు అంతే. క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు ఉలిక్కిపడ్డారు. ఆ ఉలికిపాటు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. బీట్ నేను ఏ పార్టీ గురించి కూడా ప్రస్తావన చేయట్లేదు, ఎందుకంటే రెండే ఉంటాయి. అధో జగత్ కులాలు తమను తాము అగ్రకులాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. వానర జాతి రిప్రజెంటేటివ్ ఈరోజు బాలకోటయ్య, అలాగే అధో జగత్ కులాల రిప్రజెంటేటివ్ బాలకోటయ్య. అండ్ కృష్ణుడు ఇంట్లో కూర్చున్నాడని చెబుతున్నారు కదా, ఈరోజు కృష్ణుడు కూడా బాలకోటయ్య. అంటే సమాజంలో నేను ఒక మాట చెప్తాను సార్. నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సభలో చెప్పాను, కుచేలుడు అటుకులు తెస్తే శ్రీకృష్ణుడు తింటాం కాదు, శ్రీకృష్ణుడు కుచేలుడికి అటుకులు పెడితే ఎలా ఉంటుంది? పరిపాలనలో ఆ మకరందం రావాలి, ఆ సోషల్ యాంగిల్ రావాలి. నేను వైసీపీ పార్టీలో అన్నిదా భావించబోతే ఒక మాట మాత్రం నేను మద్దతు పలుకుతానంటే సోషల్ ఇంజనీరింగ్. ఇది ఒక అద్భుతమైన పదం సార్. సోషల్ ఇంజనీరింగ్ అనే పదం ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి కావాలి. ఎందుకంటే మనం సమస్త కులాలు, సమస్త జాతులు, సమస్త వేషధారణలు, సమస్త నాగరికతల యొక్క భిన్న మతాల సంస్కృతి కలిగిన దేశం కాబట్టి ఏ కులానికి సంబంధించిన ఆ కులం ఆత్మగౌరవం ఉంటుంది, ఏ కుల అభివృద్ధి ఆ కులం కోరుకుంటుంది, సంక్షేమం కావాలి, ప్రగతి కావాలి. ఈ సోషల్ బ్యాలెన్సింగ్ మాత్రం కంపల్సరీ కావాలి. సోషల్ బ్యాలెన్సింగ్ ఎవరు తప్పినా, ఏ రాజకీయ పార్టీ తప్పినా కూడా టోటల్గా రాజకీయ పార్టీనే బ్యాలెన్స్ తప్పిపోతుంది. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోషల్ బ్యాలెన్స్లో ఆయన రాజకీయ పదవులు ఇచ్చిన మాట యథార్థం, అన్ని సామాజిక కులాలకి పిలిచిచ్చిన మాట యథార్థం, ఎక్కడో మూలనున్న వాడికి కూడా ఇచ్చిన మాట యథార్థం. కానీ పరిపాలనలో సోషల్ బ్యాలెన్స్ చూపించాలా? జరుగుతున్న అరాచకాల మీద ఎలాంటి సమీక్ష చేయాలా? మరి అది మరి సలహాదారులు చెప్పారో, లేదంటే ఆయన తాడేపల్లి నుంచి బయటికి రాకపోవటం వల్ల అర్థం చేసుకోలేకపోయారో నాకు తెలియదు. కానీ ఆ విధమైన ఒక అరాచకమైన పరిపాలన లేదా అభివృద్ధి లేని పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. బాలకొండ గారు, మెంటల్ బ్యాలెన్స్ లేని వాళ్ళు సోషల్ బ్యాలెన్స్ ఏ విధంగా చేస్తారండి? మెంటల్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు సోషల్ బ్యాలెన్స్ చేయగలుగుతారు. డబ్బులు ఇచ్చాము, బటన్ నొక్కాము, మనకి విజయం వస్తుంది అనే ఒక ఆలోచన తీరు ఆయన్ని ఓడించింది. అంటే నాకు తెలిసిందంటే రాజకీయంగా అనుభవం లేకపోవటం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తారు, సంక్షేమాన్ని కాంక్షిస్తారు, సమాజ కులాల యొక్క ఆత్మగౌరవాన్ని కాంక్షిస్తారు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. రైట్ అండి. ఒకసారి మనం బీజేపీ నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. సో నరసింహరావు గారి మొత్తం కాంటెక్స్ట్లో ఈరోజు మీ మీద పెద్ద బాధ్యత ఉంది. అంటే కేంద్రంలో